యోబు గ్రంథం మనం చూద్దాం. యోబు గ్రంథం మనం చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే 8 నుంచి మనం చూద్దామండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు 10వ వచనం మనం చూస్తే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు. అంటే ఎవరయ్యా మూర్ఖులు అంటే యథార్థతను కోల్పోమని చెప్పే ప్రతి ఒక్కరూ మూర్ఖులే. దేవుణ్ణి దూషించమని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే. దేవుని యొక్క ఆలోచన పట్టించుకోవద్దని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే. యథార్థతను కోల్పోమని చెప్తారండి. ప్రతి వారం వెళ్ళి చర్చే కదరా, ఈ ఒక్క రోజు చర్చికి వెళ్ళిపోతే ఏమన్నా కొంపలు అంటుకుపోతున్నాయా? మూర్ఖులు. ప్రతిరోజు చదువుకునే బైబిలే కదరా, ఈ ఒక్కరోజు మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. మూర్ఖులు. ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదరా, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిరా? మూర్ఖులు. ప్రతిరోజు సువార్త సభలకు వెళ్తాం కదరా, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందిరా? మూర్ఖులు. ప్రియులారా, ఇలాంటి ఆలోచనలు మనకు చెప్పే ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులే. అలాంటి మూర్ఖమైనటువంటి ఆ జనానికి, అలాంటి మూర్ఖులైనటువంటి వారికి వేరుగా మనం ఉండాలి. అది ఆలోచనల ప్రకారంగా ఆయన నుంచి ఏ విధంగానైనా కానీ. అందుకే 1వ కీర్తనలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, అపహాసకులు కూర్చుండే ఆ ప్రాంతంలో కూడా మనం కూర్చోకూడదండి. ఎందుకంటే వారు మనల్ని ప్రేరేపించేస్తారు. ఎలా ప్రేరేపిస్తారు తెలుసా? ఏంట్రా నువ్వు, మేము ప్రేరేపించేసినంత మాత్రం నువ్వు ప్రేరేపించబడతావా? అంటే నీ మీద నీకు నమ్మకం లేదా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా? నీ మీద నీకు గ్యారంటీ లేదా? డౌటా? అంటే నీ ప్రభు ఆ మాత్రం సహాయం చేయడా? రెచ్చగొడతారండి. అపహాసకులు వీళ్ళే, మూర్ఖులు వీళ్ళే. అందుకే దేవుడు అంటున్నారు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎలా చెరుపుద్ది? మూర్ఖమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి మన మనస్సులో నింపుతూ ఉంటుంది. మూర్ఖమైనటువంటి ఉద్దేశాలు తీసుకొచ్చి నింపుతూ ఉంటుంది.